వాణీ సమేత భవిష్యత్ నిర్ణేత విధాత ప్రణామములు. అతల వితల సుతల రసాతలాది చతుర్దశ భువనాలలోని సకల చరాచర సృష్టికి జీవదాత ధాత నమో నమః. గంధర్వ గాయకులారా శుభమస్తు. స్వామి, సప్త మహర్షులకు దక్ష కశ్యపాది ప్రజాపతులకు నిలయమై వేదనాదానికి నాద వేదానికి నాంది అయిన ఈ పవిత్ర ప్రాంగణంలో మా గానాన్ని ఆలపించే మహద్భాగ్యం లభింపజేసినందులకు ధన్యులం. మా గానాన్ని ఆస్వాదించి ఆశీర్వదించమని అర్థిస్తున్నాం. మహాగాయకులారా, అమృతపానం చేసి ఏనాడో అమరులమైనాము. మీ అమృతగానంతో అమరత్వానికే అమరత్వాన్ని ప్రసాదించండి. మీ గానం ఆరంభించండి. ఆపండి ధూర్తులారా! చిత్త చాంచల్యంతో సామవేద సారమైన సప్తస్వరాల్ని అపస్వరాల పాలు చేసి అపభ్రంశం చేసిన మీరు గార్ధవ కంఠంతో మానవులుగా పుట్టి అపశృతుల జీవితం గడపమని శపిస్తున్నాను. మహాప్రభో పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం. ప్రభు, మగవ శరీరం సంధించిన మదనచరాల ధాటికి మా మతులు గతులు తప్పాయి. అపశృతులు పాడి అపచారం చేసినందుకు మమ్మల్ని మన్నించండి. చేసిన తప్పు ఒప్పుకొని శాపం అనుభవిస్తాం. శాప విమోచనం ఎప్పుడో ఎలాగో సెలవివ్వండి ప్రభు. ఏనాడైతే మీరు మానవ రూపంలో ఉండి దేవతలను సంతృప్తి పరుస్తారో ఆనాడే మీకు శాప విముక్తి. అది ఎలా సాధ్యమో తెలియజేస్తారా స్వామి? సమస్తము కాలమే తెలియజేస్తుంది. వద్దన్న పని చేసేందుకు ఎంత ధైర్యం రా నీకు? నిన్ను ఒప్పించే ఈ పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ నా తొందరపాటు వల్ల సీత గర్భవతి అయింది. ఆమె అవమానాల పాలు కాకూడదని నన్ను అవమానాల పాలు చేస్తావా? రేయ్, ఈ ఇంటి పరువు ప్రతిష్టలను నాశనం చేశావు కదరా. పెళ్లి చేసుకోవడం పరువు ప్రతిష్టల్ని నాశనం చేయడం ఎలా అవుతుందన్నయ్య? స్టోరీలడకు, డైలాగు విను. సంసారానికి పనికొచ్చే ఆడవాళ్ళు ఒక జాతి, సరసాలకు పనికొచ్చే ఆడవాళ్ళు ఇంకో జాతి. ఇది రెండో జాతి. అన్నయ్య, మాటలు తిన్నగా రాని. సీత నా భార్య. అసలు ఈ పెళ్లి నేను అంగీకరించాల్సిన అవసరం లేదు. అంతవరకు వచ్చావన్నమాట. ఎంతవరకైనా వెళ్లేలా నువ్వే చేస్తున్నావు. అంటే ఎంతవరకు వెళ్తావురా? అవసరమైతే ఆస్తుల పంపకాల వరకు. ఎంత ధైర్యం రా నీకు? నిన్ను దీన్ని లాగేయండిరా. ఏమండి 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 కళ్ళు తెరిచి చూడండి. ఏమండి చూడండి, నీ మొగుడు చచ్చాడే. భర్త చచ్చిపోయిన దాని మెడలో తాళి ఉండకూడదే. వదిలు, వదిలు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇట్లు నారాయణరావు. ఏదమ్మా అబద్ధం? మా వాడు నిన్ను ప్రేమించడం అబద్ధమా? వాడు ఆత్మహత్య చేసుకోవడం అబద్ధమా? ఎందుకమ్మా మా మీద నీకింత కోపం? బంగారం లాంటి నా తమ్ముడిని నిలువు నా పొట్టని పెట్టుకున్నావు కదా. నా భర్త ఆత్మహత్య చేసుకోలేదు, వీడే చంపేశాడు. నా మాంగళ్యాన్ని కూడా వీడే తెంపేశాడు. అయ్యా, నేను ముందే చెప్పానా నిజం నిప్పు లాంటిదని? నిప్పు లాంటిది కాబట్టే దాన్ని ఆర్పేయడానికి నీళ్లు తెప్పిస్తున్నారా? అంటే స్టోరీలడకు, డైలాగు విను. చిరబాబు, చిరబాబు, ఎంత పని చేసావు చిరబాబు? నువ్వు దీన్ని ప్రేమిస్తున్నావని తెలియక నేను దీంతో సంబంధం పెట్టుకున్నాను బాబు. దీని కడుపులోని బిడ్డకి తండ్రి లేను బాబు. నేను చేసిన పాపానికి నువ్వు ప్రాణం తీసుకున్నావా బాబు?
వద్దయ్యా వద్దయ్యా, నేను చేసిన ఈ పాపాన్ని నేను ఎత్తిరేసుకోవద్దు. ఆ బిడ్డకు తండ్రిని నేను. చీకట్లో నేను చేసిన తప్పుకి అబ్బాయి గారు బతుకు చీకటి అవుతుందని నేను అనుకోలేదు. అంటే ఈ పాపం మనిద్దరిది అన్నమాట. ఇలాంటి దాన్ని ఊళ్ళో ఉంచితే రోజుకొకరు వేసుకోవాల్సి వస్తుంది. దీని ముందు ఊళ్ళో చెల్లగొట్టండి. రేయ్ దాన్ని లాగి పారేయండి. చూడమ్మా, కమల పిల్లలు. రేయ్, శత్రుశేషం ఉండకూడదు. దాని సంతానాన్ని కూడా లేపేయి. అట్టాగేనయ్యా. దండాలండి. ఎవరు నువ్వు? దండాలు. ఏంటి ఈ టైంలో వచ్చావు? ఈ పిల్లలెవరు? అవన్నీ తర్వాత చెప్తాను. ఎవరైనా వస్తారు, ముందు తలుపేయండి అయ్య గారు, తలుపేయండి. ఏమిటయ్యా కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? అయ్యా, మా అయ్య గారు ఈ పసిబిడ్డలిద్దరినీ చంపమని నన్ను పంపాడయ్యా. పొట్టకూటి కోసం ఇప్పటికే ఎన్నో పాపాలు చేశాను. అందుకే నాకు భగవంతుడు బిడ్డల్ని ఇవ్వలేదు. ఇప్పుడు ఈ పసిబిడ్డల్ని కూడా చంపితే నాకు పుట్టగతులు ఉండవయ్యా. అయ్యా, మా అయ్యగారితో వీళ్ళిద్దరిని చంపేశారని అబద్ధం చెప్తాను. తమరు సాయం చెయ్యాలయ్యా. నేనేం సాయం చేయగలయ్యా? వీళ్ళిద్దరూ బతుకున్నారని తెలిస్తే మా అయ్యగారు ఖచ్చితంగా చంపేస్తారయ్యా. మీరేం చేస్తారో ఎట్టా చేస్తారో నాకు తెలియదయ్యా. ఈ పసిబిడ్డల్ని మాత్రం కాపాడండి అయ్యా, కాపాడండి అయ్యా, కాపాడండి. ఇదిగో ఏమయ్యా, నా పిల్లలేరి, నా పిల్లలేరి, అయ్యో కనపట్టలేరే. ఎక్కడ నా పిల్లలు? ఏమండి, నా పిల్లలు ఎక్కడండి? కనపట్టలేదు. మీ పిల్లలు ఎవరు ఎత్తుపోయారమ్మా? మేము కూడా ఎత్తుకుతున్నాం. ఏమండి? ఏయ్! నా పిల్లలేరి ఎక్కడ? నా పిల్లలు పసిపిల్లల్ని సెల్లో పడేశారండి సార్. మామూలుగా హత్య చేసి జైలుకి వస్తారు, కానీ హత్య కాబడకుండా ఉండడం కోసం వీళ్ళని జైలుకు తీసుకురావాల్సి వచ్చింది. కొంతకాలం పాటు వీళ్ళు ఇక్కడే జైలు పిల్లలాగా ఉంటారు. ఇంతకు ఎవరు సార్ వీళ్ళు? ప్రస్తుతానికి ప్రాణాలతో బయటపడ్డ అదృష్టవంతులు. పెరిగి పెద్దయ్యాక ఏమవుతారో